హాయ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం 2018 సిడిపిఓకి సంబంధించిన ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అథారిటీ సూత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. ద ఆన్సర్ ఈజ్ సాంఘిక సంక్షేమ పరిపాలన. నెక్స్ట్, గ్రామీణ సముదాయానికి గల ముఖ్య లక్షణం ఏంటి? ఆన్సర్ ఈజ్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని పొందుపరిచిన అనుకరణ ఏంటి? ఆర్టికల్. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 17. స్వచ్ఛంద సేవా సంస్థలు సాధారణంగా రిజిస్టర్ చేయు చట్టము. సొసైటీల రిజిస్టర్ చట్టం. ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారాలను నిర్మూలించే చట్టం అమలు చేసిన సంవత్సరం 1989. మాల్థూషియన్ సిద్ధాంతం దేనిని ఉద్దేశించింది? ఆన్సర్ ఈజ్ జనాభా పెరుగుదల. మూడంచెల విధానాన్ని సూచించిన కమిటీ పేరు? బలవంతరాయ్ మెహతా కమిటీ. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951 to 1956. ఉచిత మరియు నిర్బంధ విద్యను భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనుకరణం. ఆర్టికల్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్టికల్ 45. నెక్స్ట్, థియోసోఫికల్ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ అని బిసెంట్. బాల నేరస్తుల చట్టాన్ని అమలు పరిచిన సంవత్సరం 1986. ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు? ద ఆన్సర్ ఈజ్ దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సమాజం ద్వారా సామాజిక ప్రవర్తన నేర్చుకున్న విధానమును ఏమని అంటారు? ద ఆన్సర్ ఈజ్ సాంఘికీకరణం. ఎస్ఐటిఏ ద్వారా పరిష్కరించు సమస్య. ద ఆన్సర్ ఈజ్ వ్యభిచారం. ఈ క్రింది వానిలో సంక్షేమ పాలన ప్రక్రియకు సంబంధించనిది ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆడిట్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తిపరమైన సోషల్ వర్క్. ద ఆన్సర్ ఈజ్ సామాజిక సమస్యలను పరిష్కరించుటకు సంస్థాగత కృషి చేస్తుంది. నెక్స్ట్, వృత్తిపరమైన సోషల్ వర్క్ సహాయం క్లయింట్ను శక్తివంతం చేస్తుంది. ఆన్సర్ ఈజ్ అంతర్గత మరియు బయట వనరులను ఉపయోగించుకొని. నెక్స్ట్, కింది వానిలో ఏది సోషల్ వర్క్ యొక్క ముఖ్య లక్ష్యం? ప్రజలు వాళ్ళ అవసరాలను వారు తీర్చుకునే విధంగా తమ మీద తాము ఆధారపడు శక్తి కలిగి ఉంచడం. వృత్తిపరమైన సేవలను కోరు వ్యక్తి, సమూహం, కుటుంబం, సముదాయాలను ఇలా పిలుస్తారు. ద ఆప్షన్ ఈజ్ క్లయింట్లు. సోషల్ వర్క్ వృత్తిపరమైన సేవ అందించుట దేని మీద ఆధారపడి ఉన్నది? ఆప్షన్ 4, శాస్త్రీయ జ్ఞానము. సోషల్ వర్క్ శిక్షణ మొదలైన నగరము ఏది? ద ఆన్సర్ ఈజ్ బాంబే. సోషల్ వర్క్ శిక్షణ ప్రారంభించబడిన మొదటి స్కూలు ఏర్పడిన సంవత్సరం? ద ఆన్సర్ ఈజ్ 1936. సోషల్ వర్క్ ప్రక్రియలో మొదటి మెట్టు? ద ఆన్సర్ ఈజ్ అధ్యయనం. ఈ క్రింది వానిలో సోషల్ కేస్ వర్క్కు సంబంధించినది? పునరుద్ధరణ. క్లయింట్తో సరైన అవగాహన కలిగించుకున్న ప్రక్రియను ఇలా పిలుస్తారు? వృత్తిపరమైన సంబంధం. సోషల్ కేస్ వర్క్ మూల సూత్రాలు? ఆన్సర్ ఈజ్ సంపూర్ణము. సోషల్ కేస్ వర్క్ ఆచరణకు మూల పురుషుడు? థామస్ చావీస్. సోషల్ డయాగ్నోసిస్ అను గ్రంథ రచయిత? మేరీ రిచ్మండ్. సోషల్ కేస్ వర్క్ను సమస్య పరిష్కారం చేయు ప్రక్రియ అని అన్నవారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ పెర్ల్మెన్. నెక్స్ట్, వారి స్థితిని ఆసరా తీసుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేయు వ్యక్తి సేవా పద్ధతి
ఆచరణలోకి వచ్చినది శతాబ్దం? ద ఆన్సర్ ఈజ్ 19వ శతాబ్దం 2వ దశకంలో. ద థియరీ అండ్ ప్రాక్టీస్ సోషల్ కేస్ వర్క్ అను గ్రంథ రచయిత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ హామిల్టన్. కుటుంబం దీనికి ఒక మంచి ఉదాహరణ. ప్రాథమిక సమూహం. గ్రామీణాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలకు తోడ్పడే సంస్థ? ద ఆన్సర్ ఈజ్ కపార్టు. నెక్స్ట్ క్వశ్చన్. పట్టణ సముదాయ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదట ఎక్కడ ప్రారంభించడం జరిగినది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఢిల్లీ. ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంను అంతర్జాతీయ మహిళల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది? ద ఆన్సర్ ఈజ్ 1975. బాలల న్యాయ చట్టం దేనితో ముడిపడి ఉన్నది? ద ఆన్సర్ ఈజ్ బాల నేరస్తులు. సోషల్ వర్క్ అంటే? ద ఆన్సర్ ఈజ్ సహాయ చర్య.